చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫునే వచ్చారు. ఫస్ట్ టైము ఆవిడ విడిగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిగా, జాగృతి నుంచి విడిగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిగా పిలవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. బట్ పరిణామాలు అలా ఉన్నాయి, అదే జరిగింది. కాబట్టి కవిత గారు కొన్ని రోజుల నుంచి కూడా ధిక్కార స్వరము, అసమ్మతి స్వరము పార్టీలో వినిపిస్తూనే వస్తున్నారు. దాని గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీలాంటి వాళ్ళు కూడా డిబేట్లో అడిగినప్పుడు కూడా అవన్నీ చిన్న చిన్న విషయాలే సర్దుకుపోతాయి, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు. కానీ ఇవాళ అది ఆ చినికి గాలివాన్లాగా పెద్ద దుమారం అయింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, నెక్స్ట్ కవిత ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు అని? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యోయో టీవీ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ అనే పదం, తెలంగాణ అనే ఆత్మగౌరవ నినాదం ఏదైతే ఉందో 1969 తర్వాత మరుగున పడిపోయినటువంటి తెలంగాణ ఆత్మగౌరవపు నినాదాన్ని మళ్ళీ కేసీఆర్ గారి రూపంలో ఆ తెలంగాణ పదాన్ని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల నాటి 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా కేసీఆర్ గారు పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజలను, మేధావులను, యువకులను, విద్యార్థులను, కార్మిక కర్షక రంగాలను అందరినీ కూడా తోడుగా తీసుకుపోయి తెలంగాణను సాధించి తెలంగాణను భారతదేశంలోనే ఒక శక్తివంత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో కవిత గారు కూడా కొంత ఉద్యమం చేశారు. జాగృతితోటి, నిజంగా చెప్పాలని అంటే జాగృతితోటి, బతుకమ్మతోటి ఉద్యమం చేసి కేసీఆర్ బిడ్డగా చాలా మేము గౌరవించాం. కేసీఆర్ గారి బిడ్డగా జాగృతి అంటే తెలంగాణ బొడ్డెమ్మను, బతుకమ్మను నెత్తిన పెట్టుకొని ఉద్యమాన్ని తీసుకొని వస్తుంది కేసీఆర్ బిడ్డగా, ఈమెకు కూడా కేసీఆర్ అంతా పౌరుషం ఉంది అని చెప్పేసి చాలా రకాలుగా మేము కూడా గౌరవించాం. కేసీఆర్ గారి నిర్ణయమే నా శిరోధార్యం అని చెప్పేసి చాలాసార్లు కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా, ఎక్కడ మాట్లాడినా మా నాన్ననే నాకు ఫైనల్ బాస్, మా డాడే ఫైనల్ బాస్ అన్నది. ఈరోజు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారు తనే బాస్ అయినప్పుడు, పార్టీకి తనే బాస్ అయినప్పుడు, నాకు కూడా కేసీఆర్ గారే బాస్ అయినప్పుడు, కేసీఆర్ గారు పార్టీకి చేటు తెచ్చే విధంగా కవిత గారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ పెద్దలు, ఈ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారి నిర్ణయాన్ని గౌరవించాలి కదా. అక్కడ నాకు కేసీఆర్ గారే బాసు, కేసీఆర్ గారే నాకు ముఖ్యమని మాట్లాడినప్పుడు, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తా అన్నప్పుడు, కేసీఆర్ గారు నీకు సస్పెండ్ చేసినప్పుడు పోయి మళ్ళీ దానికి నీకు చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు, లేకపోతే నీ ఇంటికి పెద్ద మనుషులు వచ్చినప్పుడు, గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇంటికి పెద్ద మనుషులు వచ్చినప్పుడు నీకు నిజంగా ఇబ్బంది ఉందా, పార్టీ ఏదన్నా ఉందా, లేకపోతే పార్టీని ఏం చేయాలనుకున్నప్పుడు, నిన్న తన యొక్క ప్రసంగం పూర్తిగా మనం ఒకసారి విన్నట్టయితే, ఇందాక సతీష్ అన్న చెప్తున్నాడు శివంగి అని, మేము నిజంగా శివంగి అనుకున్నాం, శిఖండి అనుకోలే ఇప్పుడు ఏనాడు కూడా. మేము ఏంటంటే శిఖండి రాజకీయాలు చేయదు, శివంగే అనుకున్నాం. కానీ తను నిన్న చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, 60 లక్షల మంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ సభ్యత్వం ఉన్నటువంటి 60 లక్షల మందితో పాటు ఈ తెలంగాణను, కేసీఆర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఏమని బాధపడ్డారండి? నిన్న పీసీ ఘోష్ కమిషన్ ఒకవైపు కేసీఆర్ గారిని కుట్రలో ఇరికించాలని ఒక ఫేక్ కమిటీని తయారు చేసి 674 పేజీల ఫేక్ కమిటీలో పీసీ ఘోష్ గారు కూడా ఎక్కడ కూడా ఇగో ఇంత అవినీతి జరిగిందని ఎక్కడ కూడా నిరూపించలే. పీసీ ఘోష్ గారు కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పలే. పీసీ ఘోష్ గారు కూడా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి ధైర్యం చాలక, రేవంత్ రెడ్డి గారిని ఏం చేయాలని ధైర్యం చాలక, ఇక్కడ ఉన్నటువంటి సిఐడిని కానీ ఇక్కడ కానీ ఎవరిని లేకుండా భారతీయ జనతా పార్టీ భుజాల పైన పెట్టి కేసీఆర్ని కాల్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎలాంటి సందర్భమే లేదు, ఎలాంటి ఇష్యూ లేదు, ఎక్కడా కూడా అవినీతి జాడలు ఆ పీసీ ఘోష్ కమిషన్లో లేనే లేదు. పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడ కూడా ఏ పేజీలో కూడా ఇంత అవినీతి జరిగిందని చెప్పలేదు. దాన్ని సిబిఐకి బదిలీ చేస్తున్నారు. అది అక్కడ కోర్టులో కేసులో నడుస్తూ ఉంది. ఈరోజు దానిపైన ముందస్తు చర్యలు తీసుకోకూడదని కోర్టు ఒకవైపు రాష్ట్ర హైకోర్టు, గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మొన్న కోర్టు మళ్ళీ ఈరోజు దానిపైన మళ్ళీ తదుపరి చర్చ ఉంటుందని చెప్పేసి మొన్ననే చెప్పారు.
తొందరపడి మొన్నటి వరకు కూడా ఎన్నిసార్లు పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఎవరు మాట్లాడకుండా కేసీఆర్ బిడ్డగా మాత్రమే గౌరవించినాము. కేసీఆర్ బిడ్డగా మాత్రమే గౌరవించినాము. అంటే ఇంత ఇబ్బంది పెట్టినా మీరు అంటున్నారు. అసలు 15 సంవత్సరాల నుంచి మీరే ఆవిడ ఇబ్బంది పెట్టారు అని ఇందాక మనోజ గారు. నేను ఒక మాట చెప్తున్నాను. 2009లో టికెట్ ఇవ్వలేదు. మనోజ గారి వర్షన్ మనోజ గారికి ఉండొచ్చు, ఎందుకంటే తన వర్షన్ని నేను కాదననికే నాకు లేదు. తను కష్టపడింది కాదనట్లు నేను అనట్లేదు. 15 ఏళ్లుగా ఒకవేళ తనని ఏమీ అనకపోతే, తను ఏమీ చెయ్యకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం రావాలని అగ్గికి ముద్దాడిన వాళ్ళు ఉన్నారు, జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, తమ జీవితాలను తృణప్రాయంగా త్యజించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళు 30-40 సార్లు జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏనాడు పదవులకు మేము ఆశపడలే, పదవులు మాకు కావాలని కొట్లాడలే, ఏం కాలే. కేసీఆర్ బిడ్డగా తనకి 2 సార్లు ఎంపీ పదవి, ఒకసారి ఎంపీ గెలిచి ఢిల్లీకి పోయింది, ఇంకోసారి ఎంపీ ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకొచ్చి తన గౌరవాన్ని భంగం కలగకుండా తన గౌరవాన్ని కేసీఆర్ గారు కాపాడాడు. గుండెల మీద ఆడినటువంటి బిడ్డ, గుండెల మీద ఉన్నటువంటి బిడ్డను ఏ తండ్రి కూడా పోగొట్టుకోవాలని చూడదు. ఈరోజు రక్తబంధమా పార్టీ బంధమా అని అంశానికి వచ్చే వరకు నాకు పార్టీ బంధమే ముఖ్యమని కేసీఆర్ గారు తేల్చేసారు. ఇక్కడ రక్తబంధం ఉంటుందా పార్టీ బంధం ఉంటుందా అని ఒక విషయానికి ఇక్కడ చర్చోపచర్చలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తేల్చేసారు. మేమేమంటున్నామంటే కవిత గారిని ఇన్ని సంవత్సరాలుగా ఎవరు కూడా ఎవరు ఏమనలేదు. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, కేసీఆర్ గారికి ఉద్యమకారులుగా, పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, క్యాబినెట్ మినిస్టర్లుగా ఏనాడు కూడా గౌరవించకుండా, గుర్తించకుండా ఉండలే. మేము ఎప్పుడు కూడా గౌరవించినాం, గుర్తించినాం. తను ఎక్కడ కార్యక్రమాలు చేసినా, దేశ విదేశాలలో కార్యక్రమాలు చేసినా టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కవిత గారికి తోడుగా ఉన్నారు. అందరూ ఎక్కడ కూడా కాదనలే. కానీ తాను ఈ మధ్యకాలంలో ఏదైతే చేస్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే పలికే చిలక మాదైనా పలికించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని అనిపించింది. నేనేమంటున్నానంటే, ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఎందుకంటున్నా ఈ పదాలంటే, పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని ఉద్యమ కాలం నుండి తనతో పాటు ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఆనాడు ఏ రోజు కూడా కవిత గారి పైన ఒక్క మాట, ఎలాంటి మాట పదప్రయోగం చేయలే. కవిత గారు పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ లైన్లో మాట్లాడితే కవిత గారు అని ఆ పదం మాట్లాడారు. దానికి ఒక వ్యక్తికి బాడీ షేమింగ్ చేయొచ్చా అండి? ఒక మాజీ మంత్రి, పార్టీలో సీనియర్ నాయకుడు, కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళము, చాలా సంవత్సరాలు కలిసి సాగినటువంటి వాళ్ళము బాడీ షేమింగ్ చేయవచ్చా? లిల్లీ పుట్టుగాడు వాడేవాడు. నిన్న ఇంకో మాట మాట్లాడుతుంది. 60 లక్షల మంది తమ జీవితాలను త్యాగం చేసి, అంటే 60 లక్షల మంది తమ సభ్యత్వాలను పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత? మరి మేము కూడా చెప్పొచ్చు కదండి ఈరోజు, నీవు ఉంటే ఎంత, నువ్వు పోతే ఎంత అని. కవిత గారు మీరు ఉంటే ఎంత, మీరు పోతే ఎంత అని మేము మాట్లాడవచ్చు కదా, మాకు మాటలు రావని కాదు కదా. నిజంగా నీకు ఇబ్బందే ఉంటే ఆ రోజు లేఖ రాసిన రోజు ఆ లేఖను ఎక్కడా కూడా కేసీఆర్, నిజంగా ఒకవేళ కేసీఆర్ గారి దగ్గర నుంచి లీక్ అయి ఉంటే ఎప్పుడో చర్యలు తీసుకుంటుండే. మాకు అనుమానం ఏముంది అంటే అనుమానం మాత్రమే. నువ్వే రాసి నువ్వే ఆ లేఖ బయటపెట్టి కావాలని చేసినవేమో, లేకపోతే నీ వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి ఏదైతే ఉందో ఆ అదృశ్య శక్తి ఆడుతున్నటువంటి నాటకంలో నువ్వు భాగస్వామ్యమై రాజకీయంగా నీ రాజకీయ జీవితాన్ని సమాధి ఎందుకు చేసుకుంటున్నావు అని ప్రశ్నిస్తున్నాం. నేను ఎందుకంటే భారతదేశంలోనే ఇంత పెద్ద ఉద్యమం నిర్మించినటువంటి కేసీఆర్ గారే నీకు బాస్ అయినప్పుడు నీకు పార్టీలో సస్పెండ్ చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఒక సహజ ప్రక్రియ. పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటికి పోవడం, మళ్ళీ రావడం సహజ ప్రక్రియ. పార్టీలో కొంతమంది కొత్త వాళ్ళు రావడం, పాత వాళ్ళ పోవడం, ఇది సహజ ప్రక్రియ. ఇదేమో కొత్తది కాదు, ఇది మా పార్టీ దానికి వేరేది కాదు, మేము దానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళం కాదు. మరి నీ పార్టీలో కేసీఆర్ గారే బాస్ అని చెప్పినప్పుడు, కేసీఆర్ గారే నీకు ముఖ్యమని అన్నప్పుడు, మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎందుకు తలొగ్గి లేవు? ఈరోజు మీ పోకడలు ఏంటంటే పార్టీ ఆఫీస్ పైన పోయి దాడులు చేస్తారా? ఇదేనా గౌరవం కేసీఆర్ గారు నేర్పింది? పార్టీ ఆఫీస్ ను తగలబెడతారా? నేను ఒక మాట అండి, అంటే నేనేమంటా, అయితే నేను ఒక చిన్న మాట అండి, మేము ఇప్పుడు ఆన్లైన్ లో దాంట్లో న్యూస్లలో చూస్తున్నాం, అది వస్తుంది. నేనేమంటున్నంటే కవిత గారికి నిజంగా తెలంగాణ ప్రజలపైన, కేసీఆర్ గారి పైన ప్రేమ ఉంటే దానికి ఒకవేళ జరిగిన పరిణామాలకు మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, లేకపోతే కేసీఆర్ సార్తో చెప్పుకోండి, లేకపోతే ఎవరితోటనే చెప్పుకోండి.
మొదటిసారి కేటీఆర్ గారి పైన తిరగబడతారు, రెండోసారి మన జగదీష్ రెడ్డి గారి పైన. ఈరోజు నేను ఒకటి చెప్తా అండి, హరీష్ రావు గారి గురించి చెప్పాలి. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టకంటే ముందు కేసీఆర్ గారికి ప్రియ శిష్యుడు, ఎందుకంటే నాకంటే ఎక్కువ సతీష్ నాకు తెలుసు, నాకు తెలుసు. దానికంటే ముందే సార్ వేరే పార్టీలో ఉన్నప్పటి నుంచి సార్కి అత్యంతగా దగ్గరగా ఉండి తన యవ్వనాన్ని, తన కుటుంబాన్ని, తన చదువును, తన తల్లిదండ్రులను అన్నిట్లను త్యాగం చేసి ఫణంగా పెట్టి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలో మార్గదర్శకంగా ఉంటూ తనకు ఒక కుడి భుజం లాగా ఉంటూ హరీష్ రావు గారు అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే హరీష్ రావు గారు లాగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన ఎవడో వెకిలి మాటలు మాట్లాడి వెకిలి చేష్టలు చేసిన ఏదో పనికి మాలిన కమిషన్లు ఇచ్చినటువంటి దానిపైన దాంట్లో ఎలాంటివి లేనివే నువ్వే కొత్తగా క్రియేట్ చేసి ఎట్లా చెప్తావు అవినీతి అయిందని? ఎక్కడ అవినీతి అయింది? నీకు ఆ కమిషన్లో ఎక్కడైనా రూపాయి అవినీతి అయ్యింది అని కమిషన్ చెప్పిందా? నీవు ఎట్లా హరీష్ రావు గారి పైన మాట్లాడతారు? హరీష్ రావు గారు తన జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ ప్రజల కొరకు పనిచేస్తూ ఉన్నారు. సంతోష్ రావు గారు తన యవ్వనము తన చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారికి కంటికి రెప్పల 24 గంటల సేపు ఆయన కంటికి రెప్పల తన కుటుంబం ఎవరో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, భార్య పిల్లలు ఏందో, ఆయన పరిస్థితి ఏందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి బిడ్డ ఉన్నా కొడుకు ఉన్నా ఎవరు ఉన్నా లేకున్నా తనను కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా కంటికి రెప్పల కాపాడుకున్నటువంటి వ్యక్తుల పైన మనం ఈరోజు మనకేమి సంబంధం లేని విషయంలో మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు? నువ్వు పార్టీ బిడ్డవు, పార్టీ అధినేత బిడ్డవు, పార్టీ ఎమ్మెల్సీవి, నువ్వు పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్తవి, నువ్వు ఏమీ లేనిది నువ్వు ముఖ్య నాయకుల పైన పార్టీని, నేను ఒక మాట చెప్తాను మేడం, పార్టీ ఎప్పుడైతే బలపడుతున్నటువంటి ఈ క్రమంలో ఒకసారి 25 ఏళ్ల పార్టీ రజతోత్సవ సభ అప్పుడు పార్టీ బలంగా పోయి ప్రజలలో మంచి పేరు వస్తుంటే వెంటనే ఒక 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 లేఖ అనే దానిపైన ఒక ఎపిసోడ్ నడిపించి పార్టీని పలచన చేసే ప్రక్రియ. రెండోసారి మళ్ళీ జగదీష్ రెడ్డి గారు లాంటి రూపంలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ కావాలి, కేసీఆరే కావాలి, కేసీఆరే తెలంగాణ శ్రీరామ రక్ష అని చెప్తున్నటువంటి క్రమంలో నువ్వు జగదీష్ రెడ్డి గారి పైన రాలేయడం. ఆ తర్వాత ఏదైతే పీసీసీ కమిషన్ ఘోష్ కాకుండా పీసీసీ కమిటీ నివేదిక లాగా తయారు చేసిన దానిపైన ఒంటి చేత్తో 7 మంత్రులను, ముఖ్యమంత్రులను ఫుట్బాల్ ఆడుకున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రజలంతా అనుకున్నటువంటి ఈ క్రమంలో, తెలంగాణ ప్రజలంతా హర్షిస్తున్నటువంటి క్రమంలో, పార్టీ బలపడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ నువ్వు హరీష్ రావు గారి పైన మాట్లాడడం అంటేనే అక్కడ కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర దాగి ఉంది. పార్టీ బలపడినప్పుడల్లా బలహీనపరచడం, పార్టీ బలం పుంజుకున్నంత తర్వాత మళ్ళీ చేయడం అనేది కవిత గారికి కరెక్ట్ కాదు. మీ మాటలు పునరాలోచించుకోండి. నేనేమంటున్నానంటే మీ మాటలు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కవిత గారు. మీకు చాలా రకాలుగా గౌరవించడం, మీకు చాలా మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతామండి. మాకు విఘ్నత ఉంది. కేసీఆర్ సైనికులుగా మాకు ఒక విఘ్నత, మాకు ఒక సిస్టమ్ నేర్పిర్రు. అందుకొరకు మేము ఎక్కడ కూడా ఇప్పటికి కూడా కవిత గారికి మేము మాట్లాడతలేము. రాజుగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, పలికే చిలక మాదైనా పలికించే వాళ్ళు వేరని. చిలక అంత అమాయకురాలా? నేను అదే అంటున్నా, కుట్రలో భాగస్వామ్యం కావద్దు అని అంటున్నా. కుట్రలో భాగస్వామ్యం అవుతున్నావు. గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఇదే హరీష్ రావు గారు, ఇదే కేటీఆర్ గారు ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు, కేటీఆర్ గారు జైల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడి ప్రతిసారి బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు. వీళ్ళు చేసేది అదే. కవితక్క గారికి అంటే అంత నాలెడ్జ్ లేదా? ఒకరు చెప్తే ఒక చేతిలో తోలు బొమ్మను కాదు అని కూడా మాట్లాడిండ్రు. ఎందుకు? నిజాలు మాట్లాడినప్పుడు నిజాలు చేదుగానే అనిపిస్తాయి. ఇప్పటికైనా మా అక్కతో నేను వాగ్వాదానికి రాలేదు, చర్చిద్దాం, సబ్జెక్ట్ చర్చిద్దాం. వాగ్వాదం చేయాలంటే తనకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతా, తనకంటే ఎక్కువగా చెప్పగలుగుతా. నేను ఒక మాట చెప్తా, తనని చెప్పమనండి, నేను 2 నిమిషాలు ఆగేస్తా, తనని సబ్జెక్ట్ వదిలేస్తా. 674 పేజీల్లో ఎక్కడ అవినీతి జరిగింది ఒకటి చెప్పమని చెప్పండి. గౌరవ్ పీసీ ఘోష్ గారు ఇగో ఇక్కడ ఇంత అమౌంట్ ఎక్కడ జరిగింది అని ఎక్కడ నన్ను చెప్పిండా? ఈ డబ్బులు ఇంత అయిందని ఎక్కడ నన్ను చెప్పిండా? ఈ డబ్బులలో ఈ ప్రమేయం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారని ఆ కమిటీ ఏమైనా చెప్పిందా? లేకపోతే మీరు చెప్పని దానికి మీరు ఎట్లా చెప్తారు? మీరు ఇవన్నీ మీరు ఎట్లా క్రియేట్ చేశారు? నేను దానిపైన చెప్పమనండి. 674 పేజీల ఇది నా దగ్గర ఉంది. నేనంతా కూడా దానికి షార్ట్ లైన్ చేసుకున్నా. నేను ఎక్కడెక్కడ ఏమేమి పేర్కొన్నా మేడం, నేను నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎక్కడెక్కడ పేర్కొన్నదో, ఏమేమి అంశాలు పేర్కొన్నదో నేను పాయింట్ వైజ్ గా నేను చెప్తా. లేదు కాదు ఇగో నిజంగా కేసీఆర్ గారు అవినీతి చేసిండు, కేసీఆర్ గారి పైన ఎక్కడ అవినీతి ముద్ర ఉందా?
లేకపోతే హరీష్ రావు గారు ఇక్కడ అవినీతి ముద్ర ఉందా? అక్కడ ప్లేస్ మార్పిడి లేకపోతే లేఖలు లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిస్థితి తప్ప కానీ వీళ్ళు అవినీతి చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు చెప్పలేదు, ఆధారాలు పెట్టలేదు. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలే పాపం. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఏంటంటే రాజకీయాలు మాట్లాడగలిగారు, మీరు అట్లా చేసిరు ఇట్లా చేసి దీనివల్ల అన్యాయం జరిగింది, మీరు అక్కడి నుంచి ఇక్కడికి ప్లేస్ మార్చడం వల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఎంత అమౌంట్ ఎక్కడ అయింది, ఈ హరీష్ రావు గారు ఎట్లా తిన్నారని ఎట్లా మాట్లాడతారు? నేను చెప్పేదంటే కేసీఆర్ గారు ఎట్లా టార్గెట్ అవుతారు, ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత తెలివైనటువంటి బిడ్డవు, తెలంగాణ సమాజాన్ని జాగృతి ద్వారా జాగృతం చేసిన బిడ్డవు, మరి ఏ రకంగా నువ్వు ఒక నాయకుడి పైన ప్రజానాయకుడి పైన అట్లా మాట్లాడడం తప్పు కాదా? మరి ఎందుకు ప్రజలు రెస్పాండ్ గారు? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అందుకొరకే కేసీఆర్ గారు అయింది దీని విషయంలో, కేసీఆర్ గారే రెస్పాండ్ అయ్యారు. ఎందుకొరకు మేడం నేనేమంటున్నా, ఇందులో కుట్ర లేదనే కోణం ఉంది, కుట్ర ఉంది, కుట్ర లేదు అనే సందేహమే వద్దు. ఈ కుట్ర 4 రోజుల పటాపంచలు అవుతాయి. ఈ కుట్ర 4 రోజుల పటాపంచలు. పార్టీ ఉంటే ఎంత, పార్టీ లేకపోతే ఎంత అంటే పార్టీనే నాశనం చేయదలుచుకున్నారు నీ ద్వారా. పార్టీ లేకపోతే మీరు వార్డు మెంబర్ కూడా అయ్యే పరిస్థితి లేకుండే. ఈ పరిస్థితి నేనేమంటున్నా, ఆవిడ తండ్రి మీద సిబిఐ ఎంక్వైరీ వరకు వచ్చింది కాబట్టి ఆవేదనతో అన్నదానికి ఆవేదన అంటే పర్వాలేదు. ఆవేదనతోటి కవిత గారు ఏది మాట్లాడినా పార్టీ ఆఫీస్లో కూర్చొని ఏది మాట్లాడినా నడుస్తుంది. దీంట్లో వీళ్ళు ఉన్నారు పర్టికులర్ గా అని మాట్లాడితే వీళ్ళ వల్ల మా డాడీకి ఇట్లా అయింది. ఇప్పుడు కోర్టు అక్కడికి పోనేకూడదు అంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏం చెప్పనే లేదు దానికి మేము యాక్సెప్ట్ చేస్తామా లేదా అని. కోర్టు పోనే లేదు, దాంట్లో ఎక్కడ అవినీతి గురించి జాడలే లేవు, దాంట్లో ఏమీ జరగని దానికి మీరు ఎట్లా క్రియేట్ చేసి పబ్లిక్ చేస్తారు? ఇది 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 మొదటి ప్రశ్న. దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారు? హరీష్ గారు అవినీతి చేయలేదు, సంతోష్ గారు అవినీతి చేయలేదు, కేటీఆర్ గారు అస్సలు చేయలేదు, కేసీఆర్ గారు అసలు లేదు, సంబంధం లేదు, కవిత గారు కూడా దాన్ని ఎండోర్స్ చేసినారు. కానీ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం అయిపోయే సమయంలో, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే సమయంలో వీళ్ళు ప్రకటించినటువంటి ఆస్తులు ఒక్కసారి చూడమని చెప్పండి. రాజుగారికి అన్ని డాటా ఉంటాయి ఆయన దగ్గర కాబట్టి వాళ్ళు ప్రకటించినటువంటి ఆస్తులు ఒక్కసారి చూడండి. అఫిడవిట్లు ఉంటాయి కదన్న, చూడొకసారి. దాని తర్వాత 2016లో కాళేశ్వరం అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని కడుతున్నామని చెప్పేసి ఒకటి ఎత్తుకొని, దాని తర్వాత 3 సంవత్సరాలలో అంటే ఎంత తొందర ఉండిందంటే ఆ 1,00,000 కోట్లలో మనకు వచ్చే డబ్బుల కోసము 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ని కట్టేసి, ఇది వండర్ కదా. 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ని కట్టేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేసి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిరిసిల్లలో, గజ్వేల్లో, సిద్దిపేటలో ఇక ఎంత చెప్పుకుంటూ పోవాలంటే గీనే ఉంటుంది మన కందికేడు దగ్గర. మీ హరీష్ అన్నది అంటే నేను ఏమంటున్నా, రాజు గారు నేను వచ్చిన ఆరోపణ చేస్తలే, నేను ఆరోపణ చేస్తలే ఏమండి. ఒక చిన్న పాయింట్ రాజు గారు, మీ దగ్గర ఏమైనా ఆరోపణలు మాట్లాడారు, నేను కూడా మాట్లాడతా. ఇట్లా మాట్లాడాలనుకుంటే అమిత్ షా గారు గోద్రా అల్లర్ల ముందు అక్కడ చిన్న చెప్పుల షాప్ లో పనిచేస్తా ఉండే, వాళ్ళ కొడుకు ఈ రోజు ఏం అయింది, వాళ్ళ ఆస్తులు ఎంత, దాని తర్వాత డికే అరుణ గారు కాంగ్రెస్ లో మంత్రి ఉన్నప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, బండి సంజయ్ గారు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, కిషన్ రెడ్డి గారు వార్డ్ ఆఫీసు బాయ్ మెంబర్ గా, పార్టీ ఆఫీస్ బాయ్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆస్తి ఎంత, ఆయన కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాం, డిక్లేర్ చేసిన ఆస్తి ఎంత, ఈ రోజు చేసిన ఆస్తి ఎంత మాట్లాడుతున్నా అంటే నేనేమంటుంటే కన్స్ట్రక్టివ్. నేనేమంటున్నా, మీకు కవిత, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకవేళ నిజంగానే అవినీతి చేసి ఉంటే 10 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్కరికి కూడా ఎందుకు ఏం చేయలేకపోయారు? నెంబర్ 1. నెంబర్ 2 మేడం, వీళ్ళే వచ్చి ఈ పార్లమెంటులో అంటే వీళ్ళు అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ, ఇదే పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రశ్న అడిగింది మేడం. నేను ఇది ఎందుకు అడుగుతున్నా, మరి రెండోసారి ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంట్లో ఏమైనా ప్రశ్న అడిగిందంటే కాళేశ్వరం పైన ఏమైనా అవినీతి జరిగినట్టు ఆధారాలు మీకు వచ్చాయా, మీ దృష్టికి వచ్చాయా, కాళేశ్వరం పైన మీరు తీసుకున్నటువంటి చర్యలు. సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇచ్చినటువంటి రిప్లై మేడం, కాళేశ్వరం పైన ఎలాంటి అవినీతి ఆధారాలు మా దగ్గరకు రాలేదు, దానిపైన ఎలాంటివి లేవు అని చెప్పేసి పార్లమెంట్ అంటే దేశానికి అత్యుత్తమైనటువంటి, దేశానికి మొత్తానికే ముఖ్యమైనటువంటి చట్టాలు చేసేటువంటి అక్కడి నుంచి మాకు వచ్చినటువంటి సర్టిఫికేట్. రెండోది మేడం, నితిన్ గడ్కరీ గారు, నేను అది కూడా చెప్పాలి, నితిన్ గడ్కరీ గారు తను చెప్తున్నారు కాబట్టి ఇదే నితిన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు వస్తారు. నితిన్ గడ్కరీ గారు ఏం మాట్లాడతారు మేడం అంటే, కాళేశ్వరం ఈజ్ ఏ మార్వెల్ ప్రాజెక్ట్ అన్నారు. నేనేమంటున్నా మేడం,
ఇదే కాళేశ్వరం మళ్ళీ అదే మోడీ గారు ఏంటంటే కాళేశ్వరం ఏటీఎం అన్నారు. మీరు ఏటీఎం అన్నది మీరే కదా, మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు లోపల వేయలేదు, బుక్కలు వేయలేదు? నిజంగా అవినీతి జరిగి ఉంటే మీరు ఎందుకు లోపల వేయలేదు? నిజంగా వీళ్ళ నలుగురు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరిగినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ఎందుకు లోపల లేరు? ఎందుకు కమిషన్ వేయలేదు? ఎందుకు అవినీతి ఇంత జరిగిందని చెప్పలేదు? నాకు అవకాశం రాజుగారికి కరెక్ట్ రాజుగారికి చాలా పాపం చాలా మనసు మీద తీసుకున్నారండి. ఏమంటున్నా మీరేం చెప్పారంటే మీరు అన్నటువంటి ఆ పలికే చిలక గారు చెప్పినటువంటి విషయంలో అవాస్తవాలు ఉన్నాయి అన్నట్టుగా మీరు మాట్లాడారు. నేనేమన్నా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్